వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో మల్టిపుల్ షీట్స్ లో ఉన్న డేటాని ఒకే ఒక్క షీట్ లో కంబైన్ చేయొచ్చండి. అది 4 విధాలుగా. డేటాని కంబైన్ చేయాలంటే టోటల్ గా మనకి 4 మెథడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేర్చుకునే ఈ 4 మెథడ్స్ లో ఏది బెస్ట్ మెథడ్, అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో కూడా క్లియర్ గా చూద్దామండి. అలానే మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ ని కూడా మనం కంబైన్ చేయొచ్చండి. దాని గురించి కూడా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, ఒకసారి ఈ రిపోర్ట్ అనేది గమనిస్తే టోటల్ గా 3 మంత్స్ రిపోర్ట్ ఉందండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఈ 3 షీట్స్ లో ఉన్న డేటాని వేరే షీట్ లో మనం కంబైన్ చేద్దామండి. అలానే ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. చూడండి వ్యూయర్స్, ఈ 3 మంత్స్ రిపోర్ట్స్ ని నేను కంబైన్ చేయాలంటే వేరే షీట్ తీసుకోవాలి కదండి. న్యూ షీట్ తీసుకున్నాను. 90% పీపుల్, చాలా మంది కొన్ని ఆప్షన్స్ తెలియక చేసే మెథడ్ ఏందండి, కాపీ పేస్ట్. డైరెక్ట్ గా ఫస్ట్ మంత్ రిపోర్ట్ ని మొత్తాన్ని సెలక్షన్ చేస్తారు. కంట్రోల్ ఏ కాపీ చేస్తారు. వేరే షీట్ లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తారు. అలానే సెకండ్ మంత్ లో హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేస్తారు. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో అండ్ డౌన్ యారో క్లిక్ చేస్తే డేటా మొత్తం సెలక్షన్ అవుతుంది. కాపీ చేసి మెయిన్ షీట్ లోకి వచ్చేసి ఫస్ట్ మంత్ ఎండింగ్ లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఈచ్ మంత్ డేటాని ప్రతి షీట్ లోకి వెళ్ళి ఇండివిజువల్ గా కాపీ చేసుకోవడం అండ్ మెయిన్ షీట్ లోకి వచ్చి పేస్ట్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ అండి. ఇది కరెక్ట్ కాదండి. వీస్టాక్ ఫార్ములా ఇది మనకి లేటెస్ట్ వర్షన్ లో వచ్చిన ఒక న్యూ ఫార్ములా అండి. వీస్టాక్ ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా ఇండివిజువల్ షీట్స్ లో ఉన్న డేటాని మనం కంబైన్ చేయొచ్చండి. ఇక్కడ కూడా 3 షీట్స్ లో మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి రిపోర్ట్ ఉందండి. ఎక్స్ట్రాగా నేను వేరే షీట్ తీసుకున్నాను. ముందుగానే ఇక్కడ హెడ్డింగ్స్ మొత్తాన్ని కాపీ చేశాను. ఇక్కడ కంబైన్ చేయాలంటే మనం డైరెక్ట్ గా ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాం, ఈక్వల్ టు వీస్టాక్. దీని తర్వాత ప్రతి షీట్ లోకి వెళ్ళి పర్టికులర్ గా ఈ హెడ్డింగ్స్ కాకుండా ఈ మెయిన్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని ఈ విధంగా సెలక్షన్ చేస్తాం. ఇలా సెలక్షన్ చేయొచ్చు. లేదా మీరు ఏ డేటా అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ షీట్ లోకి వెళ్ళి ఆ డేటాకి ఒక నేమ్ అనేది డిఫైన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి రిపోర్ట్ ఉందండి. హెడ్డింగ్స్ కాకుండా ఈ రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి నేమ్ బాక్స్ లోకి వెళ్ళి ఇక్కడ జనవరి ఎంటర్ ప్రెస్ చేశాను. జనవరి అనే నేమ్ అయితే క్రియేట్ చేశాను. అలా ఫిబ్రవరి రిపోర్ట్ లోకి వెళ్ళండి. ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. దీనికి నేమ్ వచ్చి ఫిబ్రవరి షార్ట్ కట్ లో ఈ విధంగా క్రియేట్ చేశాను. అలా మార్చ్ రిపోర్ట్ ఈ విధంగా క్రియేట్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్ గా వీస్టాక్ ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఈక్వల్ టు వీస్టాక్, డైరెక్ట్ గా ఆ షీట్ లోకి వెళ్ళి ఆ రేంజ్ ని సెలక్షన్ చేయకుండా ఆల్రెడీ నేమ్స్ అనేది డిఫైన్ చేశాం కదండి. ఏ నేము, జనవరి తీసుకుందా లేదా, కామా, అలానే ఫిబ్రవరి, కామా, మార్చి. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా వేరే డేటా ఉంటే ఆ డేటాను కూడా యాడ్ చేసి ఎప్పుడైతే క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తారో ఇదిగోండి ఆటోమేటిక్ గా మనకి 3 షీట్స్ లో ఉన్న డేటా 3 మంత్స్ రిపోర్ట్ అనేది ఒకే ఒక్క షీట్ లో కంబైన్ చేసామండి. ఓకే. మీరు డైరెక్ట్ గా VBA కోడ్ యూజ్ చేసి కూడా మల్టిపుల్ షీట్స్ ని కంబైన్ చేయొచ్చండి. దీని గురించి ఆల్రెడీ చెప్పడం జరిగిందంటే ఆ వీడియో లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను, చూడండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ 3 మెథడ్స్ కాపీ పేస్ట్, వీస్టాక్ ఫార్ములా అండ్ VBA కోడ్, వీటి ద్వారా వన్స్ డేటాని మీరు కంబైన్ చేసిన తర్వాత అగైన్ ఈ షీట్స్ లో ఎక్స్ట్రాగా డేటా యాడ్ చేసిన లేదా ఎక్స్ట్రా మంత్స్ అనేది యాడ్ చేసిన ఏప్రిల్ మంత్, మే మంత్ ఇలా యాడ్ చేసిన ఎక్స్ట్రాగా ఫైల్స్ యాడ్ చేసిన మనకి మెయిన్ షీట్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందా అంటే అవదండి. అంటే మీరు ఎక్స్ట్రాగా డేటా యాడ్ చేసిన, షీట్స్ యాడ్ చేసిన, ఫైల్స్ యాడ్ చేసిన డైనమిక్ గా డేటా అనేది అప్డేట్ అవ్వాలి అంటే మనం యూజ్ చేసే ఆప్షన్ చూడండి వ్యూయర్స్, ఒక న్యూ ఎక్సెల్ ఫైల్ తీసుకోండి. మీరు డైరెక్ట్ గా డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. గెట్ డేటా ఈ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఫ్రమ్ ఫైల్, ఫ్రమ్ వర్క్ బుక్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ కంప్యూటర్ లో ఆల్రెడీ సేవ్ చేసిన 3 మంత్స్ రిపోర్ట్ ఆ ఎక్సెల్ ఫైల్ ఉంది కదండి, దాన్ని అప్లోడ్ చేయండి. 3 మంత్స్ ఆ ఎక్సెల్ ఫైల్ ని సెలక్షన్ చేసి ఇంపోర్ట్. మీకు ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవుతుందండి. మీకు ఇక్కడ రైట్ సైడ్ లో 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సోర్స్, నావిగేషన్, చేంజ్ టైప్ అని. ఇక్కడ ఈ సోర్స్ ఒక్కటే ఉంచండి. రిమైనింగ్ అన్ని మీరు డిలీట్ చేయండి. ఇక్కడ మనకి ఇంటూ ఐకాన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇదిగోండి మెయిన్ సోర్స్ డేటా మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ డేటా మాత్రమే ఇంపోర్ట్ అవ్వాలి. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా కాలమ్స్ కూడా వచ్చినాయి చూడండి. ఐటమ్, కైండ్, హిడెన్. ఈ కాలమ్స్ అవసరం లేదండి. మీరేం చేస్తారంటే ఈ పర్టికులర్ కాలమ్ ని కంట్రోల్ పట్టుకొని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ కాలమ్స్.
నేమ్ అండ్ డేటా ఈ 2 కాలమ్స్ మాత్రమే ఉంచండి. ఇప్పుడు మీరు ఈ డేటా కాలమ్‌లో టాప్ రైట్‌లో ఇక్కడ ఒక ఐకాన్ ఉంది కదండీ! దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే అనే బటన్ మీద ప్రెస్ చేయండి. ఇదిగోండి డేటా మొత్తం కంబైన్ అయింది. మనకి ఎక్సెల్ వర్క్ బుక్‌లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో ఆ డేటా మొత్తం కంబైన్ అయింది. జనవరి డేటా, ఫిబ్రవరి అండ్ మార్చ్ డేటా. అండ్ ఇక్కడ మనకి గమనిస్తే ఈ హెడ్డింగ్స్ అనేవి కూడా యాడ్ అయినాయండి. హెడ్డింగ్స్ అనేది మనకి ఫస్ట్ రోలో హెడర్స్‌గా ఉండాలి కాబట్టి మీరు డైరెక్ట్‌గా ఇక్కడ మనకి హోమ్ ట్యాబ్‌లోనే యూజ్ ఫస్ట్ రో యాస్ హెడర్ అంటే ఫస్ట్ రో అనేది హెడర్‌గా మనం యూజ్ చేయాలి కాబట్టి ఆ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి రిపోర్ట్ చెక్ చేయండి. ఇక్కడ మనకి చూస్తే రిపోర్ట్‌లో డేటు, ప్లేసు, ఈ ప్రొడక్ట్స్ ఇవి మాత్రమే డిస్‌ప్లే అవ్వాలి. వాటి యొక్క హెడ్డింగ్స్ డిస్‌ప్లే అవ్వకూడదనుకుంటే ఏదైనా ఒక ఫీల్డ్ నేమ్‌లో ఫిల్టర్ చేయండి. ఇక్కడ మంత్ అనే దాంట్లోకెళ్ళి నేను డైరెక్ట్‌గా మంత్ అనేది అన్‌సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశా. ఆటోమేటిక్‌గా హెడ్డింగ్స్ అనేది హైడ్ అయిపోతాయి. ఫిల్టర్ అయిపోతాయండి. ఇక్కడ మనకి మెయిన్ డేటా ఏదైతే ఉందో అది మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. ఇంకా మీకు రిపోర్ట్ అనేది ఓకే అనుకుంటే డైరెక్ట్‌గా క్లోజ్ అండ్ లోడ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా ఆ డేటా అనేది ఎక్సెల్‌లో ఇంపోర్ట్ అయిపోతుందండి. ఇదిగోండి జనవరి డేటా, ఫిబ్రవరి డేటా అండ్ మార్చ్ డేటా. అండ్ డేట్ ఫార్మాట్ అనేది మీకు నంబర్స్‌లో కన్వర్ట్ అయితే మీరేం చేస్తారు? పర్టిక్యులర్‌గా ఆ కాలమ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఫార్మాట్ సెల్స్‌లోకెళ్ళండి కంట్రోల్ 1 లేదంటే హోమ్ ట్యాబ్‌లో మనకిక్కడ నంబర్ ప్యానెల్‌లో జనరల్‌లో ఉందండి. డేట్ ఫార్మాట్‌లో పెట్టుకోండి షార్ట్ డేట్. ఓకే. అండ్ ఇండివిడ్యుయల్‌గా మంత్‌కి సంబంధించిన కాలమ్ అవసరం లేదనుకుంటే ఆ కాలమ్‌ని మీరు డిలీట్ చేసేసుకోండి. అలానే ఈ కాలమ్స్‌ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. దాని యొక్క విడ్త్. చూడండి వ్యూయర్స్ ఇండివిడ్యుయల్‌గా 3 షీట్స్‌లో ఉన్న డేటా అనేది వేరొక షీట్‌లోకి ఈ విధంగా మనం కంబైన్ చేయొచ్చండి. టోటల్‌గా మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయండి? 105 రోస్. అండ్ ఇక్కడ నేమ్ అనేది డిఫాల్ట్‌గా ఫిబ్రవరి అని క్రియేట్ అయిందండి. మీరు మార్చుకోండి మెయిన్ డేటా. ఓకే. అలానే వ్యూయర్స్ ఈ 3 మంత్స్ కాకుండా ఇప్పుడు ఎక్స్‌ట్రాగా ఇంకో మంత్ యాడ్ చేద్దాం అనుకున్నానండి. ఏప్రిల్ మంత్. ఎక్స్‌ట్రాగా వేరే షీట్ తీసుకున్నాను. ఏప్రిల్, ఏప్రిల్ మంత్ డేటా అనేది యాడ్ చేశానండి. వన్స్ యాడ్ చేసిన తర్వాత ఈ ఎక్సెల్ ఫైల్‌ని సేవ్ చేయండి. ఇప్పుడు మీరు కంబైన్ చేసిన ఆ మెయిన్ షీట్‌లోకెళ్ళండి. ఇక్కడ లింక్ అయిన ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి టోటల్‌గా మనకి 140 రోస్‌గా అప్‌డేట్ అయిందండి. ఇదిగోండి రిపోర్ట్ చూడండి. మార్చి తర్వాత ఏప్రిల్ డేటా కూడా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యిందండి. ఓకేనా? ప్రీవియస్‌గా మనకి 105 రోస్ అండి. అండ్ ఏప్రిల్ డేటా కూడా ఎక్స్‌ట్రాగా యాడ్ అయ్యేదలకి 140 రోస్. అలా మీరు ఎన్ని మంత్స్ అయినా, అలా మీరు ఎన్ని షీట్స్ అయినా యాడ్ చేయండి. డైరెక్ట్‌గా మీరు రిఫ్రెష్ చేస్తే చాలు. మెయిన్ డేటాలో డేటా అనేది ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుందండి. అలానే వ్యూయర్స్ మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్‌ని ఎలా కంబైన్ చేయాలో చూడండి. అలానే వ్యూయర్స్ నా కంప్యూటర్‌లో ఒక చోట మంత్లీ రిపోర్ట్స్ అనే ఫోల్డర్‌లో ఒక 3 ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయండి. జనవరి రిపోర్టు, ఫిబ్రవరి రిపోర్టు, మార్చ్ రిపోర్టు. ఈ 3 రిపోర్ట్స్‌ని ఈ 3 ఎక్సెల్ ఫైల్‌ని కంబైన్ చేద్దామండి. ఓ న్యూ ఎక్సెల్ ఫైల్ తీసుకున్నానండి. దీనికి కూడా సేమ్ ప్రొసీజర్ అండి. డైరెక్ట్‌గా మీరు డేటా ట్యాబ్‌లోకెళ్ళండి. గెట్ డేటా, ఫ్రమ్ ఫైల్, ప్రీవియస్‌గా మీరు వర్క్ బుక్‌లో ఉన్న షీట్స్‌ని కంబైన్ చేయాలంటే యూజ్ చేసిన ఆప్షన్ ఫ్రమ్ వర్క్ బుక్ అండి. ఇప్పుడు మీరు ఫైల్స్‌ని కంబైన్ చేయాలంటే యూజ్ చేసే ఆప్షన్ ఏందండి? ఫ్రమ్ ఫోల్డర్. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఎక్సెల్ ఫైల్స్ అనేది ఎక్కడున్నాయండి? నాకిక్కడ ఎఫ్ డ్రైవ్‌లో ఉన్నాయండి. ఎఫ్ డ్రైవ్‌లో మంత్లీ రిపోర్ట్స్ ఈ ఫోల్డర్‌ని సెలక్షన్ చేయండి. ఇక్కడ మీరు కంబైన్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. కంబైన్ అండ్ లోడ్ ఈ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ షీట్ 1 సెలక్షన్ చేయండి. ప్రివ్యూ ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. ఓకే అనే బటన్‌ని క్లిక్ చేయండి. కొంచెం టైం తీసుకునిద్దండి. డైరెక్ట్‌గా మనకి 3 ఎక్సెల్ ఫైల్స్‌లో ఉన్న డేటా అనేది కంబైన్ అయిపోయిందండి. చూడండి. జనవరి రిపోర్టు, ఫిబ్రవరి రిపోర్టు అండ్ మార్చ్ రిపోర్టు. చూడండి వ్యూయర్స్ ఇక్కడ మనం ఆర్డర్ అనేది గమనిస్తే ఫస్ట్ ఇక్కడ ఫిబ్రవరి రిపోర్ట్ వచ్చింది. దాని తర్వాత జనవరి, మార్చి ఆర్డర్ అనేది చేంజ్ చేద్దామండి. ముందు మనకి డేటా అనేది కంబైన్ అయిందా లేదా? ఓకే. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏందండి ఇండివిడ్యువల్ ఎక్సెల్ ఫైల్స్‌లో ఉన్న డేటా అనేది కంబైన్ చేసామండి. ఇప్పుడు ఏప్రిల్ మంత్ రిపోర్ట్ కూడా సెపరేట్ ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేశానండి. ఆ ఫైల్‌ని డైరెక్ట్‌గా ఈ ఫోల్డర్‌లో యాడ్ చేద్దామండి. ఇదిగోండి ఏప్రిల్ మంత్ ఫైల్ కూడా యాడ్ చేశానండి. వన్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ షీట్‌లోకి రండి. ఆల్రెడీ మనం ఈ డేటాని కంబైన్ చేసాం కదండీ! ఈ టేబుల్ సెలక్షన్‌లో ఉన్నప్పుడే టేబుల్ డిజైన్ అనే ట్యాబ్‌లోకెళ్ళండి. ఇక్కడ రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటది. దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఏప్రిల్ మంత్ రిపోర్ట్ కూడా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయింది. అంటే ఇండివిడ్యువల్ ఎక్సెల్ ఫైల్స్‌లో ఉన్న డేటాను కూడా మీరు కంబైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఆర్డర్ అనేది ఎలా చేంజ్ చేయాలి? సార్టింగ్ చేయడమేనండి. ఓకే. ఇక్కడ సోర్స్ నేమ్ ఈ కాలమ్ అనేది అవసరం లేదండి. నేను డిలీట్ చేసేసాను. అండ్ ఇక్కడ మనకి మంత్ అనేది ఫస్ట్ ఏప్రిల్ డిస్‌ప్లే అవుతుంది. అలా కాదండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి అలా అప్‌డేట్ అవ్వాలంటే
ఇక్కడ ఈ ఫిల్టర్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టుకోండి A to Z. ఇదిగోండి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. ఈ విధంగా సార్టింగ్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మీరు మల్టిపుల్ ఎక్సెల్ షీట్స్‌ని, మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్‌ని పర్ఫెక్ట్‌గా కంబైన్ చేసుకోవచ్చండి. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.